రియల్ ఎస్టేట్ అనగానే మగవాళ్ళు మాత్రమే చేసే వ్యవహారం అని అనుకుంటారు చాలా మంది. కానీ స్థిరాస్తి వ్యవహారంలో మేమేం తక్కువ కాదు అంటున్నారు మహిళలు. అవును, రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టే మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో 65% మహిళలు ఇల్లు, ఇంటి స్థలం వంటి స్థిరాస్తులపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. రాబోతున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పాత్ర మరింత పెరగబోతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కు మహిళలు జై, అన్ని రంగాల్లోనూ రాణిస్తామంటున్న మహిళలు. రియాలిటీ రంగంలో భారీగా పెరిగిన మహిళల పెట్టుబడులు. మహిళల పెట్టుబడుల్లో రియాలిటీ వైపు 65% మొగ్గు, షేర్ మార్కెట్ వైపు 20%, బంగారంపై 8% మహిళల ఆసక్తి. రియల్ ఎస్టేట్ రంగంలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువన్న అభిప్రాయం. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు సాధారణంగా మగవాళ్లే చూస్తూ ఉంటారు కనుక మహిళలు ఈ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. మహిళలు ఎక్కువగా తమకిష్టమైన బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మహిళలు సైతం రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. పురుషులతో పోటీ పడి మరి రియల్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం కొనుగోలు కన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి ఎక్కువగా ఉంటుందని మహిళలు సైతం అర్థం చేసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ లో మెజారిటీ మహిళలు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేల్లో తేలింది. ఇప్పుడు చాలా మంది మహిళలు సొంతిల్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. తాము రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతామని సుమారు 65% మంది మహిళలు చెబుతున్నారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ఇది దాదాపు 20% ఎక్కువని తెలుస్తోంది. ఇంటిని కొనుగోలు చేయాలి అనుకునే మహిళల్లో 33% మంది 45 లక్షల నుంచి 90 లక్షల శ్రేణిలో ఉన్న వాటిపై ఆసక్తితో ఉండగా 27% మంది 90 లక్షల నుంచి ₹1.5 కోటి బడ్జెట్ లో చూస్తున్నారు. మరో 20% మంది మహిళలు ₹1.5 కోటి పైగా బడ్జెట్ ఉన్న లగ్జరీ హోమ్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని పలు రిపోర్ట్స్ వెల్లడించాయి. 2024 మనం స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే అది చాలా రేజ్లో ఉంది, ఒక 62% రేజ్లో ఉంది. సో అలాగే యాజ్ ఎ హోమ్ బయర్గా, యాజ్ ఎ ఉమెన్ హోమ్ బయర్గా మనకి హోమ్ లోన్స్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వం కల్పించే ఈ ఆవాస్ యోజన స్కీమ్స్ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనకి బెనిఫిట్ అనేది చూడొచ్చు. ఇంకా లైక్ ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ అటువంటి రాష్ట్రాల్లో మనకి స్టాంప్ డ్యూటీ మీద కూడా సబ్సిడీ అనేది ఉంది. సో మన తెలంగాణలో కూడా అలాంటిది మన ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుంది, ఇంకా హోమ్ బయర్స్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇలాంటి చాలా సబ్సిడీలు కావచ్చు, లైక్ లోన్స్ కావచ్చు, ఇలాంటి విధానాల వల్ల హోమ్ బయర్స్ అనేది చాలామంది పెరుగుతున్నారు. ఎస్పెషల్లీ ఉమెన్ హోమ్ బయర్స్